ఫేస్ ప్యాక్ మిక్స్ చేసుకోవడానికి ఒక నాన్ మెటల్ బౌల్ తీసుకోండి. ఇక్కడ నేను కోకోనట్ షెల్ తీసుకున్నాను. అండ్ మీకు వీలైతే గాజు బౌల్ కూడా తీసుకోవచ్చండి. ఒక 1 స్పూను క్యారెట్ పౌడర్లో కొంచెం గ్లిజరిన్ మిక్స్ చేసుకుంటున్నాను. అండ్ దాంతోపాటు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. అండ్ మీరు డ్రై స్కిన్ అయితే మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ గ్లిజరిన్ కలుపుతున్నాం కాబట్టి మనకి స్కిన్ అనేది కొంచెం హీట్ అనిపిస్తుంది, దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. సో ఇది కొంచెం థిక్ పేస్ట్ చేసుకోండి, ఫేస్ మీద జారిపోకుండా కొంచెం పలచగా ఉండాలి. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. ఎలా ఉన్నారండి? నేను చాలా చాలా బాగున్నాను. మనం కొత్తగా క్యారెట్ ఫేస్ ప్యాక్ లాంచ్ చేసాము. సో ఆల్రెడీ నేను యూజ్ చేస్తూ ఉన్నాను అండ్ మా వదిన కూడా యూజ్ చేస్తుంది. ఈ రోజు ఫస్ట్ మీకు వీడియో అనేది చూపిస్తున్నాను అనమాట. సో క్యారెట్ ఫేస్ ప్యాక్ రిజల్ట్ అయితే చాలా బాగుంది. సో మీరు కూడా ఒకసారి ఆర్డర్ చేసి ట్రై చేయండి. ఒకసారి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది మా వదినికి అప్లై చేసి చూపిస్తున్నాను, చూడండి. అండ్ ఎప్పుడైనా సరే ఫేస్ ప్యాక్ మీరు అప్లై చేసుకునే ముందు ఒకవేళ మీకు కొంతమందికి ఫేస్ ప్యాక్ పడుతుంది లేదు ఇలాంటి డౌట్స్ ఉంటాయి కదండి. సో మీకు ఫేస్ ప్యాక్ ఎప్పుడైనా సరే కొంచెం మీరు మిక్స్ చేసుకొని మీరు ఫీట్ దగ్గర కానీ లేదా హ్యాండ్ దగ్గర కానీ కొంచెం ఒక ప్యాచ్ లాగా అప్లై చేసుకొని చెక్ చేసుకోండి. ఫేస్ ప్యాక్ అనేది మీకు ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ అలా ఏమైనా ఉందా అనేది చెక్ చేసుకోండి. సో అండ్ ఫేస్ ప్యాక్ ఎప్పుడైనా సరే కింద నుంచి పైకి అప్లై చేసుకోవాలి. జస్ట్ 15 మినిట్స్ చాలండి. 15 మినిట్స్ తర్వాత వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ క్యారెట్ అనేది అందరికీ ఆల్రెడీ తెలుసు, స్కిన్ మంచిగా గ్లో అవ్వడానికి, ఆయిలీనెస్ రెడ్యూస్ అవ్వడానికి, పోర్స్ రెడ్యూస్ చేయడానికి అన్నిటికీ హెల్ప్ఫుల్ అవుతుంది. మన వెబ్సైట్లో ఆల్రెడీ అవైలబిలిటీ ఉందండి క్యారెట్ ఫేస్ ప్యాక్, ఒకసారి చెక్ చేయండి. అండ్ దీని గురించి ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా నాకు ఒకసారి కాల్ చేయండి.